రూమ్ లోకి వెళ్లిన ఇవాన్ కి ఎదురుగా గోడ మీద ఇషితని నవ్వుతూ ఎత్తుకొని ఉన్నప్పుడు ఫోటో 4 ఇంచెస్ ది ఎన్లార్జ్ చేసి ఉండటంతో పాటు ఆ ఫోటోలో ఇషిక నవ్వు కంప్లీట్ గా లేకపోవటం గమనించి దాని దగ్గరికి వెళ్లి ప్రేమగా తడువుతూ గెట్ రెడీ బేబీ, రేపు నువ్వు షాక్ తినబోతున్నావు అని స్వీట్ గా అనుకుంటూ ఫ్రెష్ అయి ప్రశాంతమైన మనసుతో బెడ్ ఎక్కేశాడు. ఇక్కడ ఇషిక ఇవాన్ నిద్ర లేవక ముందే 4 గంటలకి ఇవాన్ డిస్టర్బ్ కాకుండా 6 గంటలకు ఉన్న ఫ్లైట్ కోసం త్వరగా లేచి రెడీ అయ్యి ఇషితని నిద్ర లేపకుండానే తనని తీసుకువెళ్లి తన పక్క రూమ్ లో ఉన్న సాగర్ రూమ్ కి వెళ్లి అతనిని డిస్టర్బ్ చేసి మరి అక్కడ ఇషితని రెడీ చేస్తూ, నేను ఇండియా వెళ్తున్నాను సాగర్, మీరు నిదానంగా వచ్చేయండి అని సీరియస్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. దెబ్బకి ఉలిక్కిపడిన సాగర్, ఏం మాట్లాడుతున్నావక్క, మేము వస్తాం కదా, నాకు చెప్పకుండా వెళ్తావా, ఉండు నేను డాడీకి కూడా చెప్తాను అంటూ ఇంకా నిద్రపోతున్న నారాయణ గారిని లేపి, రెడీ అవ్వండి డాడీ, ఇండియా వెళ్ళిపోదాం అని అన్నాడు. అప్పటికే ఆల్రెడీ ఇషిక అదంతా ఊహించి ఉండటంతో ముందుగానే టికెట్స్ బుక్ చేయటం వలన సరే అని చెప్పి ఇషితని రెడీ చేశాక అక్కడే ఉండమని తన లగేజ్ మొత్తం సర్దేసి నిద్రపోతున్న ఇవాన్ వైపు చూస్తూ, బాయ్ మిస్టర్ ఇవాన్ అని కోపంగా చెప్పి ఆ రూమ్ దాటి సాగర్ వాళ్ళు రెడీ అయ్యాక ఫ్లైట్ లో బయలుదేరి ముంబై చేరి సాగర్ వాళ్ళ ఇంటికి రమ్మన్నా ఒప్పుకోకుండా ఇషితని తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయింది ఇషిక ఉండే ఇల్లు డబుల్ బెడ్రూమ్ అద్దెకి ఉంటుంది. ఇండివిడ్యువల్ హౌస్, సెకండ్ స్టే. ఆ ఇంట్లో ఒక లివింగ్ హాల్, కొంచెం చిన్నగా ఉండే సెపరేట్ పూజ గది, ఒక చిన్న కిచెన్, 2 బెడ్రూమ్స్ ఉంటే ఒక మాస్టర్ బెడ్రూమ్ కి మాత్రం చిన్న బాల్కనీ అటాచ్ గా ఇచ్చారు. తన ఇంట్లోకి అడుగు పెట్టడం ఇషిత డాడా అని ఏడుస్తూ ఉంటే ఇషిక కోపంగా, డాడా లేడు, యామీ లేడు, అయినా నీకెప్పుడు డాడా పరిచయం అయ్యాడే అని కోపంగా అడిగింది. ఈషిత కళ్ళు నిలుపుకుంటూ, పో, నేను చెప్పను, యువర్ బ్యాడ్, నువ్వు అన్నీ నాకు లైస్ చెప్తుంటావు, డాడా ఎక్కడా అని అడిగితే డాడా లేడు అని చెప్పావు, కానీ డాడా ఉన్నాడు, నా కోసం వచ్చాడు అని ముద్దుగా చెప్తూ ఇషికని తన బుల్లి చేతులతో తోసింది యాటిట్యూడ్ చూపిస్తూ. బాబు యాటిట్యూడ్ తో పాటు ఆయన గారి పోలికలు కూడా పునికి పుచ్చుకొని బయటికి వచ్చావే, అందుకే ఇలా చేస్తున్నావు అని పళ్ళు నూరుతూ, ప్రతిక్షణం ఆయన గారిని గుర్తు చేస్తూనే ఉంటావు నీ బిహేవియర్ తో అని అరుస్తూ ఇషిత దగ్గర స్వీట్ గా మాట్లాడకపోతే ఏది చెప్పించుకోలేమని తెలిసిన ఇషిక కష్టంగా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, అది కాదు ఇషు, డాడా అంటూ ఎవరో వచ్చేస్తే నమ్మేయటమేనా, నన్ను అడగాలి కదా అని అడిగింది. ఎందుకు అడగాలి, డాడా గుడ్ బాయ్ అండ్ సేమ్ టు సేమ్ నాలానే ఉంటాడు, సో నా డాడానే, నువ్వే అంటావు కదా చిల్డ్రన్స్ పేరెంట్స్ పోలికలతో ఉంటారు అని, సో డాడా నాలానే ఉంటాడు, డాడా వచ్చి తనే నా దగ్గర ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు తను నా డాడా అని, నేను నమ్మేశాను, నాకు డాడా కావాలి, ఎందుకు నన్ను డాడా నుంచి దూరంగా తీసుకువచ్చేశావు అని ఇషిత తన చిన్ని పిడికిలు బిగించి ఇషిక చెంప మీద గుద్దగానే ఇషిక పళ్ళని పడపడలాడిస్తూ, నోరు మూసుకోవే, వేలిడంత లేవు, ఈవిడగారే సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు, తండ్రి ఎవరో తెలుసు అంటూ అని విసుగ్గా అంటూ, సరేలే డాడా రేపు వస్తాడు, నువ్వు నిద్రపోదు పద అంటూ ఇషిత ఏడుస్తూ ఉంటే కష్టంగా తన చేత పాలు తాగించటానికి 3 చెరువుల నీళ్లు తాగి తాగించి నిద్రపుచ్చింది ఇషిత నిద్రపోయాక ఇషిక కన్నీళ్లతో, ప్రతి క్షణం మీ నాన్నని గుర్తు చేస్తూనే ఉంటావే, నీ అల్లరి మాటలతో ఎంత కోపం మాటల్లో ఉంటుందో చేతల్లో అంతే ప్రేమ చూపిస్తావు, ఎందుకే ఇలా ప్రతి క్షణం నాకు నరకం చూపిస్తుంటారు మీరు అని అనుకుంటూ ఇషిక కళ్ళు తుడుచుకొని, నో నేను అస్సలు బాధపడకూడదు, నేనెందుకు బాధపడాలి అని బింకంగా అనుకుని తన వర్క్ అయిపోయాక ఆలోచిస్తూ కూర్చుంది మరి దేని గురించో. అదే రోజు సాయంత్రం ఇషిత బయటికి తీసుకువెళ్ళమని మారాన్ చేయటంతో తప్పక ఇషిక తన స్కూటీలో తీసుకుని పార్క్ కి వెళ్లి తనని ఆడిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చారు సాగర్ ఇన్విటేషన్ కార్డ్తో. సాగర్ ని చూడగానే ఇషిక ఆశ్చర్యపోయి, కన్నా నువ్వేంటి ఇక్కడ అని అడిగింది. నీకోసమే ఇంటికి వెళ్ళాను అక్క, అక్కడ మీరు లేరు, ఖచ్చితంగా ఇక్కడే ఉంటారని తెలుసు కాబట్టి మీకోసం వెతుక్కుంటూ వచ్చేశాను, ఇది చూసావా, ఎవరికి అందులేని ఇన్విటేషన్ మనకి వచ్చింది అని హుషారుగా అంటూ ఇన్విటేషన్ కార్డు ఇషిక చేతిలో పెట్టగానే, ఏంటిది అని ఇషిక కూడా నవ్వుతూ ఓపెన్ చేసి మొత్తం చదివి బ్లాంక్ ఫేస్ తో, అయితే వెళ్ళిరా కన్నా అని అంది. అయ్యో అక్క, ఇన్విటేషన్ మీద నేమ్స్ చూడలేదా, నా నేమ్ తో పాటు నీ నేమ్ కూడా ఉంది, అంటే నువ్వు కూడా తప్పకుండా రావాలి, వెళ్దాం అక్క, ఇవాన్ గారు చాలా మంచి డిజైనర్, ఆయన మనకి పరిచయం అయితే మనం ఇంకా డెవలప్ అవ్వచ్చు, ప్లీజ్ అక్క ప్లీజ్ వెళ్దాం
అని అడుగుతుంటే ఇషిక గుండె ఆగినట్టు నో అంటూ గట్టిగా అరిచింది. దెబ్బకి పార్కులో ఉన్న వాళ్ళందరూ తన వైపు చూస్తే ఇషిక ఇబ్బందిగా సారీ చెప్పి, నేను రాలేను కన్నా, నువ్వు వెళ్ళిరా అని సీరియస్గా అంది. ఎందుకక్క రానంటున్నావు? ఇలాంటి ఆపర్చునిటీ రావటం చాలా అరుదు. పైగా ఈ పాసెస్ లిమిటెడ్‌గా ఉంటాయి. ఎక్కువ మందిని కూడా ఇన్వైట్ చేయటం లేదంట. ఫ్యాషన్ షోలో రన్నర్ అప్‌గా గెలిచారని ఆయన పార్టీ ఇస్తూ, ఆ షో మనం గెలిచామని మన కంపెనీకి ఇన్విటేషన్ అందింది. అంతేకానీ ప్రత్యేకంగా పిలవటం లేదు. ప్లీజ్ ప్లీజ్ అక్కా, నా కోసం రా. నేను నిన్న ఇవాన్ గారితో సరిగా మాట్లాడింది కూడా లేదు. ఆయన నాకు ఒక రోల్ మోడల్. ఆయన ఒక డిజైనర్‌తో పాటు ఒక కంపెనీని సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తూ తన లైఫ్‌ని కూడా మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. అంటే హి ఈజ్ గ్రేట్. ప్లీజ్ అక్క వెళ్దాం ఒప్పుకో అని ఇషిక గొంతు మీద కూర్చొని మరీ అడిగాడు. కానీ ఇషిక రానంటే రానని చెప్పటంతో సాగర్ మొహం చిన్నబుచ్చుకొని వెంటనే మెదడులో ఏదో ఆలోచన వచ్చినట్టు, ఇలా చేస్తే ఖచ్చితంగా అక్క వస్తుంది అని సాగర్ ఇషితని పిలిచి తన చెవిలో ఏదో చెప్పాడు. అంతే ఇషిక ఒడి ఎక్కి, మమ్మీ మనం ఢిల్లీ వెళ్దాం. ప్లీజ్ మమ్మీ, ఐ వాంట్ టు సీ తాజ్ మహల్. నన్ను తీసుకువెళ్తానని చెప్పావు కదా మమ్మీ, వెళ్దాం మమ్మీ, నాకు వెళ్ళాలని ఉంది. ప్లీజ్ మమ్మీ, లేదంటే నేను నీతో అస్సలు మాట్లాడను. తీసుకువెళ్తావా లేదా అని బ్లాక్మెయిల్ కి దిగింది ఈషిత మొండి పట్టు చూసి ఇషిక కోపంగా సాగర్ వైపు చూసింది. సాగర్ భయంగా దిక్కులు చూస్తూ తనకే సంబంధం లేదన్నట్టు ఇషిక ఎంతో కష్టంగా ఇషితని కన్విన్స్ చేయటానికి చూసింది. కానీ ఇషిత తండ్రిలా ఏది అనుకుంటే అది జరగాలనుకునే రకం కావటంతో ఇషిత పట్టుదల ముందు ఇషిక తల వంచక తప్పలేదు. సరే, ఓన్లీ తాజ్ మహల్ కి వెళ్దాం. సో ఆగ్రా వెళ్ళి వచ్చేయాలి మనం, అంతే అని అనగానే ఇషిత సంతోషంగా, థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్, యువర్ గ్రేట్ మమ్మీ, యువర్ బెస్ట్ మమ్మీ అని పొగడ్తలతో ముంచేసి ముద్దు పెట్టి ఆడుకోవటానికి వెళ్ళిపోతే సాగర్ సంతోషంగా, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ ఒప్పుకున్నందుకు అని అన్నాడు. హలో, నేను ఒప్పుకుంది ఓన్లీ ఆగ్రా వెళ్ళటానికి, అంతేకాని నీతో పాటు ఢిల్లీ రావటానికి కాదు, అర్థమైందా? నువ్వు వెళ్ళు, నేను రాను అనగానే సాగర్ నవ్వుకుంటూ, సరేలే నీ ఇష్టం అని అన్నాడు. తర్వాత రోజు ఉదయం అనుకున్నట్టుగానే అందరూ ఎయిర్పోర్ట్ కి చేరాక ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. 2 గంటల్లో ఢిల్లీలో ల్యాండ్ అవ్వటమే. ఈషితని తీసుకుని ఆగ్రా వెళ్ళటానికి రెడీ అవుతుంటే ఈలోపు ఈషిత సాగర్ వెనక పరిగెత్తి, మమ్మీ నన్ను పట్టుకో చూద్దామని అరుస్తూ సాగర్ తో కలిసి ఎయిర్పోర్ట్ బయటికి వెళ్ళిపోయింది. అంతే, ఇషిక గుండె ఆగినట్టు అనిపించి ఇషిత ఆగు అని అరుస్తూ బయటికి పరిగెత్తింది సాగర్ వెనక. అప్పటికే ఇషిక ఢిల్లీలో అడుగు పెట్టడమే మునిపటి జ్ఞాపకాలన్నీ తనని చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటే ఎయిర్పోర్ట్ లో తనకున్న జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతున్న ఇషిక కాస్త ఇషిత అలా పరిగెత్తటంతో భయపడిపోయింది. ఇషికని దూరం నుంచి చూస్తూ ఉన్న ఇవాన్ నవ్వుకుంటూ తన వెనకే ఫాలో అయ్యాడు, మినిమం 20 feet డిస్టెన్స్ తో. అలా ఇషిక బయటికి వచ్చేసరికి సాగర్ ఒక కారులో కూర్చొని తన ఒడిలో ఇషితని కూర్చోబెట్టుకోవటం చూసి ఇషిక కోపంగా ఇషితని తీసుకోబోతుంటే, ముందు కూర్చో అక్క అంటూ సాగర్ బలవంతంగా ఇషికని కారులోకి లాగేసి, పదండి అన్నాడు డ్రైవర్తో. ఇదంతా చూస్తూ ఉన్న ఇవాన్ నవ్వుకుంటూ తన కార్తో వాళ్ళ కార్ని ఫాలో చేశాడు. డ్రైవర్ కార్ని సరాసరి ఇవాన్ గెస్ట్ హౌస్ ముందు ఆపగానే ఇషిక తల పట్టుకుని, ఇదంతా మీరు కావాలని చేస్తున్నారు కదా, నాకు ఇష్టం లేదని చెప్తున్నా ఎందుకు బలవంతం చేస్తున్నారు, నాకు ఇదే నచ్చదు అని అరుస్తూ ఉంటే సాగర్ బాధగా మొహం పెట్టి, నన్ను ఒక్కడినే వదిలేస్తావా అక్క? నన్ను నీ చిట్టి తమ్ముణ్ణి కన్నా అని అంటావు కదా, మరి నా కోసం ఈ ఒక్కసారికి నాతో రాలేవా? ప్లీజ్ అక్క, నా కోసం ఈ ఒక్కసారికి ఒప్పుకో, ప్లీజ్ ప్లీజ్, ఇంకెప్పుడు నిన్నేది అడగను. అయినా మనం అక్కడికి వెళ్ళి జస్ట్ ఒక 5 నిమిషాలు ఉండి నేను ఇవాన్ గారితో మాట్లాడాక వచ్చేస్తాం, అంతే, ఇంకేం లేదు. పైగా పార్టీ కూడా ఒక హోటల్లో అరేంజ్ చేశారు, ఇంకేంటి ప్రాబ్లం? ప్లీజ్ ప్లీజ్ అక్క ఒప్పుకో అని ఇషిక గడ్డం కాళ్ళు చేతులు అన్నీ పట్టుకొని 2 గంటల పాటు బ్రతిమలాడితే ఇషిక కష్టంగా ఒప్పుకుంది, ఇవాన్ రాకముందే తను వెళ్ళిపోవాలి అనుకుని. కానీ తనకేం తెలుసు ఇదంతా ఇవాన్ ప్లాన్ అని. పాపం. అలా ఇషిక ఆ ఫామ్ హౌస్ లోకి ఎంటర్ అవ్వటమే ఎవరిది అని ఆ ఫామ్ హౌస్ నచ్చటంతో అడిగింది. ఇది మన కంపెనీ ఫామ్ హౌస్ అక్క అని సాగర్ నవ్వుతూ చెప్పి, నువ్వు చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను
అని సాగర్కి ఏదో ఫోన్ రావటంతో బయటికి వెళ్ళిపోతే ఇషితని ఎత్తుకొని ఇల్లంతా చూసి బయటికి వచ్చి గార్డెన్ లో ఉన్న చెట్లని చూసి సంతోషంగా చిరునవ్వు నవ్వింది. బికాజ్ ఇషికకి మొక్కలంటే చాలా ఇష్టం. ఆ గార్డెన్ లో చాలా వరకు పండ్ల చెట్లతో పాటు పూల చెట్లు, షో మొక్కలు ఉన్నాయి. గార్డెన్ కూడా ఫామ్ హౌస్ చుట్టూ ఉన్నట్టు మొత్తం దాదాపు 30 అడుగుల పొడవు వరకు గార్డెన్నే ఉంది. ఇదంతా చూసేసరికి ఇషిత నిద్రకి ఆవలిస్తూ ఉండటంతో అయ్యో నీ గురించి మర్చిపోయాను అంటూ ఇషిత కోసం తీసుకువచ్చిన ఫుడ్ తనకి తినిపించేసి కనిపించిన చిన్న బెడ్రూమ్ లోకి వెళ్లి ఇషితని నిద్రపుచ్చి బయటికి వచ్చేసరికి అక్క సాయంత్రం డ్రెస్సెస్ వస్తాయి, అవి వేసుకొని పార్టీకి వెళ్దాం అని అన్నాడు సాగర్. అయితే అన్ని ముందుగానే అరేంజ్ చేసుకొని నన్ను లాక్ చేశారా మీరిద్దరు అని సాగర్ చెవి మెలేస్తే సాగర్ అక్క అంటూ ఏడుపు మొహం పెట్టి విడిపించుకొని చిట్టి తమ్ముడి ఇష్టాన్ని కాదనదు మా అక్క, నాకు తెలుసు నా అక్క గురించి అని ఐస్ రాసి నవ్వించాడు. అలా సాయంత్రం అనుకున్నట్టుగానే ఇవాన్ డిజైన్ చేసిన డ్రెస్సెస్, అది కూడా సేమ్ తల్లి కూతుర్లు ఒకేలా ఉండేలా ట్విన్నింగ్ డ్రెస్సెస్ పంపించాడు ఇవాన్. వాటి డిజైన్స్, కలర్స్ కాంబినేషన్ చూసి ఇషికకి అనుమానం కలిగి ఇవి ఎక్కడి నుంచి తెప్పించావు కన్నా అని అడిగింది. మన బొటిక్ నుంచి అక్క, నాకు తెలిసిన డిజైనర్ డిజైన్ చేసినవి, మదర్ అండ్ డాటర్ ట్విన్నింగ్స్, మీకోసమే ప్రత్యేకంగా తెప్పించాను. వెళ్ళి రెడీ అవ్వు, వాటితో పాటు చిన్న జ్యువెలరీ కూడా ఉంది, కాదనకుండా వేసుకోండి అని బ్రతిమలాడి పంపించేయటంతో ఇషిక తప్పక సాగర్ ఇష్టం కోసం తల్లి కూతురు ఇద్దరు ట్విన్నింగ్స్ లో సేమ్ ఉండేలా రెడీ అయ్యారు. బట్ ఇక్కడ కూతురు పట్టుపావడా టైప్ వేసుకుంటే తల్లి లంగా ఓనే టైప్ వేసుకుంది, అంతే తేడా. అలా ఇద్దరు రెడీ అయ్యాక పార్టీకి టైం అవుతూ ఉండటంతో సాగర్ కూడా రెడీ అవ్వటంతో అందరూ కలిసి కారులో ఫంక్షన్ జరిగే చోటికి బయలుదేరారు. సాగర్ అన్నట్టు పార్టీ ఏదో ఫంక్షన్ హాల్లో జరగటం లేదు, ఇవాన్ ఇంటిలోనే జరుగుతుంది. సాగర్ ఇషితని చూస్తూనే డ్రైవర్ కి అడ్రస్ చెప్పి కొంచెం టెన్షన్ గా చూస్తున్నాడు. ఇక ఇషిత, ఎవరి దగ్గరికి వెళ్తున్నాము, డాడా ఎప్పుడు వస్తాడు, నన్ను డాడా దగ్గరికి ఎప్పుడు తీసుకువెళ్తావు అని ఇసిగిస్తూ ఉండటం వలన ఇషిక ఓపికగా సమాధానాలు చెప్తూ వెళ్లే రోడ్ గమనించుకోలేదు. దానివల్ల సాగర్ కొంచెం టెన్షన్ ఫ్రీ అయ్యాడు. అలా ముగ్గురు కలిసి వెళ్లాల్సిన ప్లేస్ రాగానే కార్ డైరెక్ట్ గా లోపలికి వెళ్లిపోయి పార్కింగ్ లో ఆపారు. అంతే, సాగర్ గుండె 200 దాటి కొట్టుకుంటూ ఇప్పుడు అక్క ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో, చాలా టెన్షన్ గా ఉంది, నార్మల్ గా రియాక్ట్ అయితే చాలు అనుకుంటూ అక్క మనం వెళ్లాల్సిన ప్లేస్ కి వచ్చేసాం అనగానే ఇషిక తల తిప్పి చూసింది. ఎదురుగా ఇవాన్ ఇంటి ఎంట్రన్స్ కనిపించగానే తను ఇవాన్ ఇంటికి వచ్చిందని మనసు గుర్తుపట్టి చెప్తుంటే పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకు వచ్చి తన మీద దాడి చేస్తూ బాధని గొంతులోనే దాచేసి ఎర్రబడిన కళ్ళతో సాగర్ వైపు చూసింది. అప్పటికే పార్టీ స్టార్ట్ అయిపోయింది. చాలా వరకు గెస్ట్స్ వచ్చేశారు. గార్డెన్ లో పార్టీ జరుగుతూ ఉండటం వలన అక్కడ లైటింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సాగర్ తన వైపు ఇషిక కోపంగా చూడగానే టక్కున కార్ దిగి, నేను పార్టీ దగ్గరికి వెళ్తున్నాను, నువ్వు వచ్చేయక్క అండ్ ప్లీజ్ నా మీద కోప్పడుకు అంటూనే ఇషితని తీసుకుని వెళ్ళిపోగానే ఇషిక పిడికిలు బిగించి తన డ్రెస్ ని ఆ పిడికిళ్లలో నలిపేస్తూ, ఎక్కడి నుంచి వెళ్ళిపోయానో తిరిగి అక్కడికే వచ్చాను, ఇదంతా ఇవాన్ గారు కావాలని చేసిందా లేదంటే బై మిస్టేక్ జరిగిందా అని అనుమానంగా అనుకుంటూ ఉంటే తన కార్ డోర్ మీద ట్యాపింగ్ సౌండ్ వినిపించింది. ఆ సౌండ్ కి ఇషిక తల తిప్పి చూడగానే ఇవాన్ పాకెట్స్ లో హ్యాండ్ పెట్టుకుని యాటిట్యూడ్ గా నిలబడి చిరునవ్వుతో చూస్తూ ఉన్నాడు. అంతే, ఇషిక ఫోర్స్ గా కార్ దిగి ఇవాన్ కాలర్ పట్టుకొని, నువ్వే కదా ఇదంతా చేసింది, నేను వద్దు వద్దు అంటున్నా, ఎందుకు బలవంతంగా నన్ను నీ దగ్గరికి రాక్కుంటున్నావు, ఎందుకు నా మనసుని అర్థం చేసుకోవటం లేదు అని పూడుకుపోయిన గొంతుతో అరిచింది. ఇవాన్ తన అరుపులు పట్టించుకోకుండా చుట్టూ చూశాడు. ఎవరూ లేకపోవడంతో తిరిగి ఇషిక వైపు చూశాడు. అది ఇషిక గమనించి వెంటనే ఇవాన్ నుంచి 2 అడుగులు దూరం జరిగి, చూడు, అడ్వాంటేజ్ తీసుకోవాలని ట్రై చేయకు, ఈసారి కొట్టేస్తాను చెప్తున్నా అని వేలు చూపిస్తుంటే ఇవాన్ తన నడుము చుట్టూ చేతులు వేసి తన మీదకి లాగి, తీసుకుంటాను, నా పెళ్ళాం నా ఇష్టం, అడ్డు చెప్పడానికి నీకు కూడా హక్కు లేదు అని సైడ్ స్మైల్ తో చెప్పి, అండ్ ఇందులో చాలా బాగున్నావు ఇషు, నీకోసమే డిజైన్ చేసినట్టు ఉంది ఈ డ్రెస్,
నచ్చిందా నీకు అని అడిగాడు ఇవాన్ కళ్ళల్లో ఆతృత కనబరుస్తూ. యాక్చువల్ గా ఇషిక యాష్ కలర్ లంగాకి కాంట్రాస్ట్ గా లైట్ పింక్ కలర్ డిజైనర్ బ్లౌజ్ వేసుకుని అదే లైట్ పింక్ కలర్ నెట్టెడ్ ఓని వేసుకుంది. ఆ ఓని మీద కుందన్స్ డిజైన్స్ తో వచ్చింది. ఇక జుట్టుని ఇవాన్ ఒకప్పుడు వేసినట్టే వన్ సైడ్ చిన్న జడలా వేసి దానిని రౌండ్ తిప్పి సగం కర్లీ సగం స్ట్రైట్ హెయిర్ తో వదిలేసింది. ఇక మొహానికి లైట్ మేకప్ తో స్టోన్ స్టిక్కర్, దాని కింద కొంచెం కుంకుమ ఎవరికి కనిపించకుండా పాపిట్లో కూడా కొంచెం కుంకుమ పెట్టుకొని మోడ్రన్ డ్రెస్ కి తగ్గట్టు నెక్ సెట్ పెట్టుకొని రెడీ అయ్యింది. సేమ్ అలానే ఈషిత యాష్ కలర్ నెట్టెడ్ లంగాకి లైట్ పింక్ కలర్ డిజైనర్ బ్లౌజ్ తో అందంగా మెరిసిపోతూ తన చిన్న చిన్న జుట్టుని 2 పిలికలు వేసి క్యూట్ గా రెడీ అయింది. ఇక ఇషిత మెడలో కూడా ఇషిక వేసుకున్న లాంటిదే నెక్ సెట్ పెట్టుకొని ఉంది. కాకపోతే చిన్న పిల్లలది క్యూట్ గా ఉండేది. ఇక తన చేతులకి తల్లిలానే సింగిల్ బ్యాంగిల్ వాచ్, సేమ్ కూతురు తల్లి ఒకేలా ఉండేలా రెడీ అయ్యారు. వాళ్ళకి తగ్గట్టుగానే ఇవాన్ కూడా పింక్ కలర్ షర్ట్ మీద యాష్ కలర్ సూట్ లో హుందాగా రెడీ అయ్యాడు. అంటే ఇది నువ్వు డిజైన్ చేసిన డ్రెస్నా అని కళ్ళు పెద్దవి చేసి అడిగింది ఇషిక. ఎస్, డ్రెస్ వేసుకునేటప్పుడు దాని మీద ఉండే నేమ్ చూడలేదా అని ఇవాన్ సైడ్ స్మైల్ తో అడగగానే, అంటే ఇదంతా మీరు కావాలనే చేశారా? ఎందుకు చేశారు? నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వరా అని అడిగింది ఇవాన్ కాలర్ పట్టుకుని. ఆల్రెడీ చెప్పాను నీకోసం సర్ప్రైజ్ వెయిట్ చేస్తుందని. అది ఇదే. నిన్ను మన ఫ్యామిలీకి మరోసారి కొత్తగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. పద చాలా లేట్ అయ్యింది. మళ్ళీ ఎవరైనా వస్తే నిన్ను నన్ను ఇలా చూస్తే నీకే ప్రాబ్లం అని చెప్పి ఇవాన్ వెళ్ళిపోగానే ఇషిక మిక్స్డ్ ఫీలింగ్స్ తో ఇదే నాకు నచ్చదు. మధ్యలో వదిలేసిన వాళ్ళు ఎందుకు నా చేయి పట్టుకోవటం అని కోపంగా అనుకుంటూ ఇషిత కోసం వెళ్ళింది. అప్పటికే ఇవాన్ ఇషితని పలకరించి ముద్దు చేసి నేను పిలిచినప్పుడు స్టేజ్ మీదకి రమ్మని చెప్పి సాగర్ కి అప్పగించి గెస్ట్లతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక అంతమందిలో ఇషికని గుర్తించలేదు ఇవాన్ ఫ్యామిలీ మెంబర్స్. పైగా పార్టీ హడావిడిలో ఉండటం వలన వచ్చిన గెస్ట్లని రిసీవ్ చేసుకుంటూ వాళ్ళతో మాటల్లో పడిపోయారు. ఇక ఇషిక అందరికి దూరంగా ఒక రౌండ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటే సాగర్ ఒడిలో ఉన్న ఇషిత తల్లితో ఏవేవో చెప్తూ ఉంది. కానీ ఇషిక మాత్రం వినిపించుకోవటం లేదు. ఇక సాగర్ కూడా ఇషికని కదిలించలేదు. కదిలిస్తే కొట్టేటట్టు ఉందని సైలెంట్ గా ఉన్నాడు. అలా అందరూ రావటం అయిపోగానే మీడియా కూడా వచ్చేసే ఉండటంతో ఇవాన్ స్టేజ్ మీదకి వెళ్ళి, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. పిలవగానే పార్టీకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ పార్టీ నేను పర్టికులర్ గా పెట్టడానికి 2 రీజన్స్ ఉన్నాయి. అవి ముందు మీకే తెలుస్తాయి. అండ్ ఫస్ట్ రీజన్ వాస్, రీసెంట్ గా లాక్మే ఫ్యాషన్ షో విన్ అయిన విన్నర్స్ ఇక్కడే ఉన్నారు మన పార్టీలో. ఐఎస్ సిఇఓ సాగర్ అండ్ మిసెస్ ఇష్క అని అనగానే ఇద్దరు ఇబ్బందిగా పైకి లేచి నిలబడ్డారు. ఇషికని చూడగానే ఇవాన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తన దగ్గరికి వెళ్ళబోతుంటే వాళ్ళని స్పెషల్ గెస్ట్ గా ఇన్వైట్ చేశాను నేను ఈ పార్టీకి అంటూ తన ఫ్యామిలీ మెంబర్స్ కి కళ్ళతోనే చెప్పగానే వాళ్ళు కష్టంగా ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయారు. లెట్స్ కంగ్రాచులేట్ దెమ్ అని అనగానే అందరూ క్లాప్స్ మధ్య కంగ్రాచులేషన్స్ చెప్తే ఇద్దరు థ్యాంక్ యూ చెప్పి మౌనంగా కూర్చున్నారు. ఇక ఇషిక మనసులో, ఇవాన్ గారు మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? అందరి దృష్టిలోకి నన్నెందుకు తీసుకువెళ్తున్నారు? ఇదంతా మీకు నచ్చదు కదా? నేనెప్పుడు మీ కిందే అణిగిమణిగి ఉండాలి కదా అని ఆలోచిస్తూ ఉన్న టైంలోని ఇవాన్ మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇక మెయిన్ రీజన్ ఆఫ్ దిస్ పార్టీ, ఈ రోజు నేను మీకు నా ఫ్యామిలీ మెంబర్స్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఆల్రెడీ నా ఫ్యామిలీ మెంబర్స్ లో చాలా వరకు మీకు తెలిసే ఉంటుంది అని ఒక్కొక్కరిని స్టేజ్ మీదకి పిలిచి నిలబెట్టి, వీళ్లతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఇన్ మై లైఫ్, వాళ్ళ కోసమే ఈ పార్టీ అరేంజ్ చేశాను. వాళ్ళని ప్రత్యేకంగా మీకు ఇంట్రడ్యూస్ చేయటానికి. అండ్ వాళ్ళు మై డాటర్ అండ్ మై వైఫ్ మిసెస్ ఇషిక ఇవాన్ అండ్ ఇషిత అని ఇషిత వైపు చేయి చూపించి రమ్మని చెప్పగానే ఇషిత సాగర్ ఒడిలో నుంచి కిందకి దిగి డాడా అంటూ పరిగెత్తుకుంటూ ఇవాన్ దగ్గరికి వెళ్ళిపోయింది. సడన్ గా ఇవాన్ అలా తనని తన కూతుర్ని ప్రపంచానికి పరిచయం చేస్తాడని ఊహించని ఇషిక కళ్ళు పెద్దవి చేసి నీలుక్కుపోయింది. కనీసం పైకి లేవాలన్న స్పృహ కూడా మరిచి
తమకంటూ మనవరాలు ఉందని తెలియని ఇవాన్ తల్లిదండ్రులు భాగ్యలక్ష్మి గారు, సుందరం గారు మొదటిసారి ఇషితని చూడటమే కళ్ళు చెమ్మగిల్లి మా మనవరాలు అని మురిపెంగా అనుకుంటూ ఇషిత పైకి రాగానే ఒకరి తర్వాత ఒకరు ముద్దు చేస్తూ ఉంటే ఇషిత ఆల్రెడీ ఇవాన్ ఫోన్లో వాళ్ళ ఫోటోలు చూపించటం వలన ముద్దు ముద్దుగా వాళ్ళని వరుసలతో పలకరించి చివరికి తండ్రిని చేరి లిప్స్ పైన పెక్కి ఇచ్చి ఐ లవ్ యూ డాడా అని క్యూట్గా చెప్పింది. ఇంతలో సాగర్ ఇషిక చేతి మీద తట్టగానే ఇషిక షాక్ నుంచి తేరుకొని ఎదురుగా చూసేసరికి ఇవాన్ రమ్మన్నట్టు చూస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు అంతకంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఇంతలో ఇవాన్ మరోసారి మైక్ లో ఇషిక కమాన్ టు ది స్టేజ్ అని పిలవగానే మీడియా మొత్తం తన వైపు ఫోకస్ చేసి చూస్తూ ఉన్నారు. ఇషికకి నేను రాను అని గట్టిగా అరవాలని ఉన్న స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళని చూసి అరవలేక వాళ్ళ పరువు తీయలేక అలా అని ఇష్టంగా ఇవాన్ చెప్పినట్టు వెళ్ళలేక సతమతమవుతుంది. ఇంతలో సాగర్ అక్క బావ పిలుస్తున్నాడు వెళ్ళు, ఇక్కడ ఏ గొడవ చేయకు ప్లీజ్, ఏదైనా తర్వాత చూసుకుందాం అనగానే ఇషిక షార్ప్ గా సాగర్ వైపు చూస్తూ ఇందులో నీ హస్తం కూడా ఉంది కదా సాగర్, నన్ను నువ్వు కూడా మోసం చేశావు అని చెప్పి ఇషిక పైకి లేచి మీడియా వైపు తిరిగి కష్టంగా చిన్న చిరునవ్వు వదిలి స్టేజ్ దగ్గరికి రాగానే ఇవాన్ ఇషితని ఎత్తుకొని స్టెప్ వరకు వచ్చి ఇషిక కోసం చేయి ముందుకి చాపాడు. మీడియా ముందు ఏమీ చేయలేని ఇషిక ఇవాన్ వైపు షార్ప్ గా చూస్తూనే ఇవాన్ చేతిలో తన చేతిని కలిపితే ఇవాన్ ఆ చేతిని గట్టిగా పట్టుకొని స్టేజ్ మీదకి తీసుకువెళ్లి ఇషికని తన పక్కనే నిల్చోబెట్టుకుని భుజం చుట్టూ చేయి వేసి దిస్ ఈజ్ మై కంప్లీట్ ఫ్యామిలీ అని గర్వంగా చెప్పాడు. షాక్ నుంచి తేరుకున్న వాళ్ళందరూ క్లాప్స్ కొట్టగానే మీడియా వాళ్ళు కూడా వాళ్ళతో కలిపి క్లాప్స్ కొట్టారు. ఇవాన్ సంతోషంగా థ్యాంక్ యూ అని చెప్పి మీడియా వైపు చూస్తూ ఇప్పుడు అడగండి మీ ప్రశ్నలు, ఏవైనా సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు. సార్, అసలు ఎప్పుడు మీకు మేడంకి పెళ్లి జరిగింది? మీ పెళ్లిని సీక్రెట్ గా ఎందుకు ఉంచారు? అండ్ మీ బేబీ వయసు కూడా 3 years కి దగ్గరలో ఉంది. సో 3 years బ్యాక్ మీకు పెళ్ళయిందా? ఎలా జరిగింది? అసలు ఇన్ఫర్మేషన్ కూడా లేదేంటి? గ్రాండ్ గా చేసుకోకపోవటానికి కారణాలు ఏవైనా ఉన్నాయా? మీ మ్యారేజ్ ని హైడ్ చేయటానికి రీజన్ ఏంటి అని ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నలు సంధించారు. అందరికీ సమాధానాలు చెప్తాను, నిదానంగా ఒక్కరూ అడగండి అని తన ఫ్యామిలీ వైపు చూస్తూ కూర్చోండి అంటూ ఆల్రెడీ అరేంజ్ చేసిన చైర్స్ మీద వాళ్ళు కూర్చున్నాక ఇవాన్ ఇషికతో కలిసి తమ చైర్లో కూర్చున్నాక ఇషితని తన ఒడిలో కూర్చోబెట్టుకొని మై లిటిల్ క్యూట్ ఏంజెల్ అంటూ తన బుగ్గను ముద్దు పెట్టి క్యూట్ గా ఉన్నావు ప్రిన్సెస్, నా దిష్టి తగిలేలా ఉంది అని మురిపెంగా తన నుదుటి మీద ముద్దు పెట్టాడు. థ్యాంక్ యూ డాడా అంటూ ఇషిత ముద్దుగా మొహం పెట్టి యు ఆర్ ఆల్సో టూ హ్యాండ్సమ్ డాడా అని అంది. ఎస్ మై ప్రిన్సెస్, మమ్మ కంటే డాడీనే టూ హ్యాండ్సమ్, మమ్మ ఎప్పుడూ ఓల్గానే ఉంటుంది అని వెక్కిరించి ఇషితని సైలెంట్ గా ఉండమని చెప్పి మీడియాని ప్రశ్నలు వేయమన్నాడు. ముందుగా మీ మ్యారేజ్ జరిగి ఎన్ని ఇయర్స్ అయ్యింది సార్ అని అడిగారు. 4.5 years బ్యాక్ మా మ్యారేజ్ జరిగింది. బట్ నేను మా భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అని ఇషిక చేతి వేళ్లతో తన చేతి వేళ్లని దూర్చి ప్రేమగా తన కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు. ఇషిక షాక్ అయి కళ్ళు పెద్దవి చేస్తే ఓ లవ్ మ్యారేజ్ నా సార్, అంటే ఇంట్లో ఒప్పుకోక ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నారా? అందుకే హైడ్ లో ఉంచారా మీ మ్యారేజ్ ని అని అడిగింది మరొక రిపోర్టర్. నా ఫ్యామిలీ ఎప్పుడు లవ్ కి అగెనిస్ట్ కాదు. ఇంకా చెప్పాలంటే నాకంటే నా భార్యని ప్రిన్సెస్ లా ట్రీట్ చేస్తారు. నా మ్యారేజ్ కి ఎవరూ అడ్డు చెప్పలేదు. కానీ నాకు గ్రాండ్ గా మ్యారేజ్ చేసుకోవటం ఇష్టం లేదు. సో సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను. దానికి మరొక కారణం కూడా ఉంది, అదే నా భార్య అనగానే అందరూ గుసగుసలు ఆడటం స్టార్ట్ చేశారు. ఇషిక కూడా కళ్ళు పెద్దవి చేసి చూసింది ఇవాన్ని. ఇవాన్ నవ్వుతూ ఎక్కువగా ఊహించుకోకండి, నేను చెప్పింది నా భార్యకి సింపుల్ గా ఉండటం అంటేనే ఇష్టం. ఎవరి ఇంపార్టెన్స్ ని కోరుకోదు, ఎవరి నుంచి గుర్తింపు ఆశించదు, తన కష్టాన్ని మాత్రమే నమ్ముకుంటుంది. సో తను కోరినట్టే నేను సింపుల్ గా మ్యారేజ్ చేసుకున్నాను అని అన్నాడు ఇవాన్. దెన్ ఎందుకు సార్ మీ మ్యారేజ్ ని హైడ్ లో ఉంచారు? మీ బేబీ పుట్టినప్పుడు కూడా తెలియనివ్వలేదు ఎందుకు? ఏమైనా క్లాషెస్ ఉన్నాయా, లేదంటే వేరే ఏదైనా రీజన్ ఉందా అని మరొక రిపోర్టర్ అడిగారు. గుడ్ క్వశ్చన్. దీనికి కూడా నా భార్యనే రీజన్. బికాస్
తనకి నాతో వచ్చే గుర్తింపు కంటే తన ఓన్గా తన టాలెంట్తో గుర్తింపు సంపాదించుకోవటం మాత్రమే ఇష్టం. ముందుగా నా భార్యగా ప్రపంచానికి పరిచయం అయితే తనని తాను నిరూపించుకోలేదన్న చిన్న బాధతో నాతో కూడా చెప్పుకోకుండానే సైలెంట్గా ఉండిపోయింది. కానీ తన మనసు నేను అర్థం చేసుకోలేనా? అందుకే తన గుర్తింపు కోసమే ఇన్ని సంవత్సరాలు తన ఐడెంటిటీ హోల్డ్లో పెట్టాను. అంతే తప్ప మరో రీజన్ లేదు. ఈరోజు తన ఓన్ టాలెంట్తో ఇంత పెద్ద షో విన్ అయ్యిందంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. అందుకే తన ఓన్ ఐడెంటిటీ అంటే నేను ఇషిక భర్త అనే ఐడెంటిటీతోనే ప్రపంచానికి పరిచయం అవ్వాలనుకున్నాను, అయ్యాను అని గర్వంగా చెప్పి ఇషిక వైపు చూశాడు. ఇషిక షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి, మీకు ఇదంతా ఎలా తెలుసు అని చాలా కష్టంగా గొంతు పిగిల్చి అడిగింది. నాకన్నీ తెలుసు. అన్నీ అంటే అన్నీ అన్నీ అనేవాడు స్ట్రెస్ చేసి చెప్పి, ప్రతి ఒక్కటి నీ మనసులో ఫీలింగ్ ప్రతీదీ నాకు తెలుసు ఇషిక. నా నుంచి నువ్వు హైడ్ చేయాలనుకున్నా చేయలేవు అని ఎర్రబడిన కళ్ళతో చెప్పి, ప్రెస్ మీట్ అయిపోయాక పర్సనల్గా మాట్లాడుకుందాం అని మైక్ ఆన్ చేయగానే, మరి మీ పెళ్లి గురించి మీ ఇంట్లో వాళ్ళకి తప్ప మరొకరికి తెలియదా అని అడిగారు. ఎందుకు తెలీదు? నా క్లోజ్ వన్స్కి తెలుసు అని చిరునవ్వుతో అన్నాడు ఇవాన్. గ్రేట్ సార్, మీలాంటి హస్బెండ్ అందరికీ దొరకాలి. భార్య గుర్తింపు కోసం ఇన్ని సంవత్సరాలుగా మీ ఐడెంటిటీని కూడా దాచేశారు. తన కోసం ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు. మీ ప్రేమ చాలా బాగుంది అని రిపోర్టర్స్ పొగుడుతూ ఇంకొన్ని ప్రశ్నలతో ప్రెస్ మీట్ పర్వం ముగించి చక్కగా ఇవాన్ ఫ్యామిలీ మొత్తాన్ని ఒక కవర్ ఫోటోగా తీసుకొని ఇవాన్, ఇషిక, ఇషితలని మాత్రం రకరకాల యాంగిల్స్లో ఫొటోస్ తీసుకొని థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి డిన్నర్ అరేంజ్మెంట్స్ వైపు వెళ్ళిపోగానే భాగ్యలక్ష్మి గారు సంతోషంగా ఇషిక దగ్గరికి వచ్చి, ఇన్నాళ్ళకి మా దగ్గరికి రావాలనిపించిందా నీకు? ఎప్పుడు మేము నీకు గుర్తుకు రాలేదా? నీకోసం మేము ఇక్కడ పిచ్చిదానిలా ఎదురు చూస్తున్నాం. వాడు తప్పు చేస్తే మమ్మల్ని వదిలేసి వెళ్తావా ఇషిక? ఏ రోజైనా నిన్ను తక్కువ చేసి చూశానా నేను? ఎందుకు ఇలా చేశావు అని బాధగా అడిగారు. అమ్మమ్మ గారు అని ఇషిక బాధగా అంటుంటే, పో ఇషిక, నీతో నేను మాట్లాడను. ఇన్ని సంవత్సరాలు నా నుంచి దాక్కున్నావు. పైగా నా మనవరాలిని కూడా దాచేశావు. ఇది చాలా పెద్ద తప్పు. దీనికి మాత్రం నేను నిన్నిప్పుడప్పుడే క్షమించలేను. ఇప్పుడు నా దృష్టిలో ఇవాన్ కంటే పెద్ద తప్పు నువ్వే చేశావు. నా ఇంటి వారసురాలిని దాచేశావు అని కోపంగా చెప్పి ఇషితని తీసుకుని వెళ్ళిపోతే ఇషిక బాధగా వెళ్తున్న భాగ్యలక్ష్మి గారి వైపు చూసింది. ఇంతలో వైదేహి గారు ఇషిక దగ్గరికి వచ్చి, ఐఆమ్ సారీ ఇషిక, నా వల్ల నువ్వు చాలా హర్ట్ అయి వెళ్ళిపోయి ఉంటే మాత్రం ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు. నీ వల్ల 3.5 సంవత్సరాలు నా ఇల్లు ఆనందాన్ని, నవ్వుని మర్చిపోయింది. నువ్వు ఉంటేనే నా ఇంటికి కళ ఉంటుందని అర్థమయ్యింది. ఇంకెప్పుడు మమ్మల్ని వదిలి వెళ్ళకు ప్లీజ్ అని ఇషిక చేతిని పట్టుకొని బ్రతిమలాడి వెళ్ళిపోతే సంతోష్ గారు ఇషిక తల మీద చేయి వేసి వెళ్ళిపోయారు. సుందరం గారు మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళు ఇషికకి, ఇవాన్కి కంగ్రాట్స్ చెప్పి ఎవరి దారిని వాళ్ళు గుసగుసలాడుకుంటూ డిన్నర్ వైపు వెళ్ళిపోగానే ఇషిక ఇవాన్ చేతిని పట్టుకొని గార్డెన్ నుంచి కొంచెం దూరం పార్టికో సైడ్ తీసుకువచ్చి ఒక కారు చాటున నిలబడ్డాక కన్నీళ్లతో ఇవాన్ వైపు చూస్తూ, ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు ఇవాన్ గారు? నన్నెందుకు ఈ ప్రపంచానికి మీ భార్యగా పరిచయం చేశారు? నన్నుగా ఉండనివ్వచ్చు కదా. నన్ను మీ భార్యగా చెప్పుకోవటానికి మీకు నామూషిగా ఫీల్ అవుతారు కదా. మరి ఎందుకు ఇంత సడన్గా నన్ను ఇలా మీ భార్యగా పరిచయం చేశారు? అంటే నేను అందరిలో గుర్తింపు తెచ్చుకున్నాను కాబట్టి ఇప్పుడు మీ భార్యగా చెప్పుకోవటానికి మీకు ఎటువంటి అభ్యంతరం లేదా? అందుకేనా ఇదంతా అని ఆవేశంగా అడిగింది ఇషిక. అంతే. ఇవాన్ కోపంగా చేయి పైకెత్తగానే ఇషిక భయపడిపోయి ఇవాన్ కాలర్ వదిలేసి మరీ మొహం దోసిలిలో దాచేస్తే ఇవాన్ కోపంగా తన చేతులు విడదీసి, ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి? ఆల్రెడీ చెప్పాను ఎందుకు నిన్ను పరిచయం చేయలేదు అనేది. అండ్ వన్ మోర్ థింగ్, నీ గురించి నాకు నిజాలు తెలియనంత వరకు నువ్వు అన్నట్టే ఫీల్ అయ్యాను. అండ్ అప్పుడు కూడా నీ గుర్తింపు కోసమే నేను ఫైట్ చేశాను. నువ్వు మర్చిపోయావేమో. నేను ఏది మర్చిపోలేదు ఇషిక, అండర్స్టాండ్? ఇంకొకసారి తెలిసి తెలియకుండా నోరెత్తావంటే చంపేస్తాను. అర్థమైందా? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడడం నేర్చుకో ఇషిక. ప్రతిదీ నెగిటివ్గా చూడటం మాత్రమే కాదు, కనీసం బ్రెయిన్ పెట్టి ఆలోచించు.
నన్ను ప్రేమించినా కూడా నువ్వు దూరంగా ఉన్నంత ఈజీగా నేను నీకు ఉండలేను. అర్థమైందా? నా వాళ్ళు ఎప్పుడు నాతోనే ఉండాలి, నాతో మాత్రమే ఉండాలి. దానికోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అని ఆవేశంగా చెప్పి, పద, మన కోసం ప్రిన్సెస్ చూస్తూ ఉంటుంది, మన గొడవ తర్వాతైనా పెట్టుకోవచ్చు అని చెప్పి ఇషిక కన్నీళ్లు తుడిచి, ఈ క్షణం నుంచి నీ కంట్లో కన్నీరు రాకూడదు, గుర్తుంచుకో. అది బాధగా అయినా సంతోషంగానైనా వస్తే మాత్రం అని ఎర్రబడిన కళ్ళతో చూడగానే ఇషిక భయపడిపోయి ఒక్కడుగు వెనక్కి వేసి, మీరు అప్పటి ఇవాన్ గారే, ఏమీ మారలేదు. ఇదంతా అబద్ధం. నన్ను భయపెట్టి బెదిరించి మీ దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నారు. అదే నా ఇష్టానికి చూసుంటే నన్ను వదిలేసేవారు. అని నేను మిమ్మల్ని ప్రేమించలేదు అని అంది. ఇవాన్ కోపంగా ఈసారి చెయ్యి అడగకుండా చెంపని చేరి తూలే ఇసుకని తన మీదకి లాక్కొని మరి, ఆ మాట నా కళ్ళల్లోకి చూస్తూ చెప్పు, నువ్వు నన్ను ప్రేమించలేదా అని కోపంగా అడిగాడు. ఇవాన్ కళ్ళల్లోకి చూస్తూ ఏమీ చెప్పలేని ఇసుక మౌనంగా మారితే, ఇలానే సైలెంట్గా రా, మరొక్క మాట నీ నోటి నుంచి వాగకు అని చెప్పి ఇషిక చేతిని పట్టుకుని డిన్నర్ సైడ్ వెళ్ళేసరికి అప్పటికే ఇషిత మమ్మీ కావాలి అని ఏడుస్తూ ఉంది. అది చూసి అప్పటి వరకు బాధగా ఉన్న ఇషిక కాస్త ఇషు అంటూ ఇషిత దగ్గరికి వెళ్ళి తనని దగ్గరికి తీసుకోగానే, మమ్మీ, ఐఎమ్ హంగ్రీ అని క్యూట్గా మొహం పెట్టి చెప్పింది. నేను పెడతాను రా తల్లి అని భాగ్యలక్ష్మి గారు వైదేహి గారు అడిగినా వెళ్లకుండా మమ్మీనే పెట్టాలి అని యాటిట్యూడ్గా చెప్పింది ఇషిత యాటిట్యూడ్ చూసి ముక్కున వేలేసుకున్నారు పెద్దవాళ్ళు. ఈలోపు ఇవాన్ ఇషిత కోసం ఫుడ్ తీసుకువచ్చి ఇషిక చేతిలో పెట్టి, ముందు ప్రిన్సెస్కి పెట్టు అని అన్నాడు. ఇషిక కూతురు ఆకలి అనగానే చుట్టూ ప్రపంచం మర్చిపోయి మరి, రారా ఇషు అంటూ అక్కడ ఉన్న చైర్లో కూర్చోబెట్టి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే వాళ్ళిద్దరిని మురిపంగా చూసుకుంటూ ఫోటోలు తీసుకుంటున్నాడు ఇవాన్. వాళ్ళని అలా చూసి సంతోషించి తినటానికి వెళ్ళిపోయారు పెద్దవాళ్ళు. ఇషిత కడుపు నిండగానే ఇషిక నోటి దగ్గర ముద్ద పెట్టాడు ఇవాన్. ఆ చేతి ఓనర్ ఎవరో తెలిసిన ఇషిక మొహం తిప్పేసి అవసరం లేదు అని అంటుంటే ఇవాన్ ఇషిక మొహాన్ని బలవంతంగా తన వైపు తిప్పుకొని, నువ్వు వద్దన్న పనే నేను చేస్తానని తెలుసు కదా ఇషిక, ఎందుకు ఇక ఎదురు చెప్పటం అని సైడ్ స్మైల్తో అంటూ తన నోట్లో అన్నం కుక్కేస్తూ, చూసావా ప్రిన్సెస్, మమ్మీకి నేను గోరుముద్దలు తినిపిస్తుంటే మమ్మీ మాత్రం నాకు పెట్టడం లేదు. నువ్వే చెప్పు డాడాకి ఫుడ్ పెట్టమని. డాడా ఆల్సో హంగ్రీ కదా ప్రిన్సెస్ అని క్యూట్గా మొహం పెట్టి అన్నాడు. మమ్మీ, డాడా ఆల్సో హంగ్రీ, సో ఈట్ హిమ్ అని బుల్లి చేతులతో ఇషిక చేతిని పట్టుకొని, ఆ పెట్టు డాడాకి అని బలవంత పెట్టగానే ఇషితని బాధ పెట్టలేక ఇషికకి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఇవాన్ నోటి దగ్గర అన్నం అందించింది. అది అమృతం అన్నట్టు ఇవాన్ అన్నం నోట్లోకి తీసుకోవటంతో పాటు వేళ్ళని కూడా లింక్ చేసి వదలగానే ఇషిక షార్ప్గా ఇవాన్ వైపు చూసింది. ఇవాన్ అల్లరిగా నవ్వుతూ కన్ను కొట్టి ఇషికకి తినిపిస్తూ ఇషిక చేత బలవంతంగానే పెట్టించుకొని చాలా రోజుల తర్వాత కడుపు నిండుగా తిన్నాడు. డిన్నర్ అయిపోయాక ఎక్కడి వాళ్ళు అక్కడ సర్దుకున్నాక, సాగర్, ఇక నేను బయలుదేరుతున్నాను, నువ్వు నిదానంగా రా అని చెప్పి ఇషితని తీసుకొని బయటికి కదిలింది ఇషిక. సాగర్ షాక్ అయి కప్పలా నోరు తెరిచి అక్క అని అరిస్తే ఇవాన్ నవ్వుకుంటూ స్పీడ్గా వెళ్ళి ఇషిక ఎదురుగా నిలబడి, ఎక్కడికి వెళ్తున్నావు మై డియర్ వైఫ్ అంటూ కళ్ళగరేశాడు. మీకెందుకు చెప్పాలి, మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ముందు పక్కకి లేండి, నేను వెళ్ళాలి అని ఇషిక మొహం తిప్పేసి అంటే ఇవాన్ ఫ్యామిలీ కూడా వచ్చి, ఎక్కడికి నువ్వు వెళ్ళేది, ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉంది సరిపోలేదా, ఇంకా మమ్మల్ని బాధ పెట్టాలనుకుంటున్నావా, ఈ వయసులో ఆ బాధ భరించేంత ఓపిక మాకు లేదు, రేపో మాపో పోయేటట్టున్నాము, కనీసం మేం పోయే వరకైనా ఈ ఇంట్లోనే ఉండు అని చాలా హార్ష్గా అన్నారు భాగ్యలక్ష్మి గారు. అమ్మమ్మ గారు అంటూ ఇషిక కన్నీళ్లతో భాగ్యలక్ష్మి గారి వైపు చూడగానే, ఏం, నేనన్న దాంట్లో తప్పేముంది, ఎవరి మీద కోపమో మా మీద చూపించే హక్కు నీకెవరిచ్చారు ఇషిక, నువ్వు చెప్పు, అసలు మా మనవరాలని, మా ఇంటి వారసురాలని దూరం చేయటానికి నువ్వెవరు, పుట్టింది కూడా మాతో చెప్పకుండా దాచేశావు, ఎంతలా రాయిలా మారిపోయావో అర్థమవుతుంది, నువ్వు ఎలా అయినా ఉండు, కానీ మా మనవరాలు, నా ఇంటి వారసురాలు మా ఇంట్లోనే ఉండాలి, ఇది నువ్వు ఎలా తీసుకున్నా సరే, ఐ డోంట్ కేర్, నువ్వు ఇంట్లోకి వస్తావా రా
రావా అనేది మీ మొగుడు పెళ్ళాలు తేల్చుకోండి, కానీ మా మనవరాలికి ఇంకొక క్షణం కూడా మేము దూరంగా ఉండలేము అని అంటే సంతోష్ గారు కూడా, అవును ఇషిక, ఇన్నాళ్ళు అనుభవించిన బాధ చాలు, ఇకనైనా మా మనవరాలిని చూసుకొని కొన్నాళ్ళైనా సంతోషంగా ఉండనివ్వు అని అన్నారు. మీరు ఆపండి, నా భార్య ఎక్కడికి వెళ్ళదు, ఈ క్షణం నుంచి నా భార్య బిడ్డ నా ఇంట్లోనే ఉంటారు, అర్థమైందా? పద ఇషిక, ముందు లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళాక తీరిగ్గా మాట్లాడుకుందాం. చూడు, ప్రిన్సెస్ నిద్రకు ఊగుతుంది, ఇప్పుడు గొడవలు వద్దు అని బేస్ వాయిస్లో చెప్పి ఇషిక చేతిని పట్టుకొని ముందుకి అడుగులు వేస్తే, అప్పటికే భాగ్యలక్ష్మి గారి మాటలకి సంతోష్ గారు వేడుకోలికి ఏడుస్తున్న ఇషిక నిస్సహాయంగా ఇవాన్ వెనకే అడుగులు వేసింది. గుమ్మం వరకు వచ్చేసరికి వైదేహి గారు హారతి పల్లెంతో నిలబడి, మొదటిసారి నా మనవరాలతో కలిసి గృహప్రవేశం చేస్తున్నారు, తప్పకుండా దిష్టి తీయాల్సిందే, పైగా పార్టీలో ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏమో నా బంగారానికి అంటూ వైదేహి గారు దిష్టి తీసి కుడికాలు పెట్టి లోపలికి రండి అని అన్నారు. ఇవాన్ అలానే చేస్తే వెనకే వస్తున్న ఇషిక తప్పక కుడికాలు పెట్టి లోపలికి రాగానే ఇషికని వదిలేసి ఇవాన్ ఇషితని తీసుకొని తన రూమ్కి వెళ్తూ సాగర్తో, ఈరోజు నువ్వు ఇక్కడే ఉండు అని ఆర్డర్ వేసి వెళ్ళిపోతే ఇషిక వెళ్తున్న ఇవాన్ వైపే చూస్తూ ఉంది సైలెంట్గా. వాళ్ళ వెనకే అడుగులు వేసిన సుందరం గారు ముందుగా ఇషిక ఎదురుగా నిలబడి, ఎందుకు నువ్వు ఇక్కడ ఉండలేకపోతున్నావు ఇషిక? ఎప్పుడైనా సరే భార్యాభర్తల మధ్య గొడవ 4 గోడల మధ్య ఉండి మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలి, కానీ ఇలా దూరంగా వెళ్ళిపోయి కుటుంబాన్ని బాధ పెడుతూ కాదు కదా అని సూటిగా అడిగారు. ఇవాన్ గారు చేసినవి మీరు మర్చిపోయారేమో తాతయ్య గారు, నేనేవి మర్చిపోలేదు, అవి ఇక్కడ ఇంకా పదిలంగానే ఉన్నాయి అని తన గుండెల వైపు వేలు పెట్టి చూపిస్తూ చెప్పి, మళ్ళీ ఆ జీవితంలోకి వెళ్ళాలని నేను అనుకోవటం లేదు, అందుకే అందరికీ దూరంగా ఉన్నాను, నా కూతురికి తండ్రి ప్రేమని కూడా అందిస్తూ సంతోషంగా చూసుకుంటున్నాను, కానీ మళ్ళీ బలవంతంగా ఇవాన్ గారు నా జీవితంలోకి వచ్చారు, ఏం చేయమంటారు నన్ను మీరే చెప్పండి అని ఏడుస్తూ నిలదీసింది. అయితే అదంతా నువ్వు నీ భర్త చూసుకోవాలి, కానీ మధ్యలో మేము నీ కూతురు ఏం చేశామని మాకు ఈ క్షోభ? మేమెందుకు మా మనవరాలికి దూరంగా ఉండాలి? మా మనవరాలి ఎందుకు తండ్రికి దూరంగా ఉండాలి? ఏనాడైనా ఈ ఇంట్లో నిన్ను తక్కువ చేసి చూసామా? ఇంకా చెప్పాలంటే మా మనవడి కంటే నిన్నే ఎక్కువగా చూసుకున్నాం, అయినా కూడా మా ప్రేమని కాదని వెళ్ళిపోయావు, ఒక్కసారి కూడా మా గురించి ఆలోచించలేదా ఇషిక? కనీసం నీ కూతురికి తన రక్త సంబంధాలని దూరం చేసి నీలానే అనాథని చేస్తున్నావని ఎప్పుడూ అనిపించలేదా అని మొదటిసారి కోపంగా అడిగారు సుందరం గారు. తాతయ్య గారు, మీరు కూడా నన్ను అర్థం చేసుకోవటం లేదా అని ఇషిక బాధగా అడుగుతుంటే, నువ్వే మమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు ఇషిక, నిజమే, వాడు తెలిసి తెలియక తప్పు చేశాడు, తెలిసాక సరిదిద్దుకోవడానికి తన ప్రయత్నం తాను చేయలేదా? నువ్వు చెప్పు, ఎంత తగ్గాడు నీ ముందు? అదంతా వాడి ప్రేమ కాదా, లేదంటే వాడి ప్రేమని అర్థం చేసుకోలేని నీ మనసు అప్పటికే రాయిలా మారిపోయిందా అని ఆవేశంగా అడిగారు. ఇన్ని సంవత్సరాలు ఇవాన్ పడిన బాధ చూడటంతో. ఆయన మాత్రమే బాధపడ్డారా తాతయ్య గారు? నేను పడలేదా? ఆయన నుంచి దూరంగా వెళ్ళి ఎన్ని బాధలు అనుభవించి ఉంటామో మీరు ఆలోచించగలరా అని అడిగింది ఇషిక. లేదక్కా, నువ్వు పొరపాటు పడుతున్నావు, ఏ క్షణమైతే నువ్వు ఈ ఇంటిని దాటావో ఆ క్షణం నుంచి నీ వెనకే నీకు తెలియకుండానే నీ నీడలా బావగారు ఉన్నారు, నువ్వు ఇంతవరకు వచ్చావంటే అది ఓన్లీ బావగారి వల్లే, ఇదంతా నీకు తెలియకుండా చేశారు, దీని వెనక బావగారి ప్రేమ నీకు అర్థం కావట్లేదా అక్క? కనీసం ఇషిత గురించైనా ఆలోచించు, అది తండ్రి కోసం ఎంత మొహం వాచి ఉందో నువ్వే చూస్తున్నావు కదా అని అన్నాడు. ఇవాన్ ఇషికని పరిచయం చేసింది. ఒక పెంకిటెంట్లో ఉండి చిన్న టీవీలో చూస్తున్న మేనేజర్ గారు సంతోషంగా కన్నీళ్లు రాల్చారు. ఇప్పటికైనా ఇషిక చేరాల్సిన చోటికి చేరిందని. అక్షిత్ ఇల్లు 10 గంటల టైంలో భోజనం చేశాక టీవీ ముందు కూర్చొని ఉన్న అక్షిత్ వస్తున్న న్యూస్ చూసి పిడికిలి బిగించి, వీళ్ళిద్దరూ ఎలా సంతోషంగా ఉంటారో నేను చూస్తాను అని అనుకున్నాడు బయటికే. అప్పుడే అక్షిత్ కోసం టాబ్లెట్స్ తీసుకువచ్చిన నిషా, చూడక ఏం చేయగలవేంటి అని వెక్కిరింతగా అతని కాళ్ళ వైపు చూపిస్తూ, ఇంకొకసారి ఇవాన్ జోలికి కానీ అతని ఫ్యామిలీ జోలికి కానీ, ముఖ్యంగా అతని భార్య బిడ్డల జోలికి కానీ వెళ్తే ఈసారి తలకాయిపోయింది అని వెటకారంగా అంది. నిషా మాటలు విన్న అక్షిత్ ఆవేశంగా, నువ్వు నోరు మూసుకో, ఇదంతా నీ వల్లే వచ్చింది,
అని దగ్గరికి వచ్చిన తన చెంప మీద ఈడ్చిపెట్టి కొట్టి, నాకు కాళ్ళే పోయాయి, చేతులు ఇంకా ఉన్నాయి అంటూ తన జుట్టు పట్టుకుని, ఇంకొకసారి నన్ను కుంటివాడిలా చూశావంటే చంపేస్తాను. నేను ఆశ్రయం ఇస్తే నా ఇంట్లో ఉన్నదానివి, నా పని మనిషివి నువ్వు, అంతే. అంతకు మించి మరొక గుర్తింపు లేని నువ్వు నాకు ఎదురు తిరిగి మాట్లాడుతున్నావా? నీ స్థానం గుర్తుపెట్టుకో, లేదంటే చస్తావు అని అన్నాడు. అప్పుడే వాటర్ కోసం బయటికి వచ్చిన అక్షిత్ అమ్మగారు అదంతా విని, అది అలా గడ్డిపెట్టు, అదంతా దాని బ్రతికెంత, మనకే సలహాలు ఇస్తుందా అంటూ నిషా మరో చెంప మీద కూడా కొట్టి, నా కొడుకుని చూసుకోవడమే నీ పని, వాడిని వేలెత్తి చూపించి మాట్లాడటం కాదు అని వేలు చూపించి చెప్పి, పో, వాడిని తీసుకుని వెళ్ళి పడుకోబెట్టు అని అన్నారు. నిషా వాళ్ళని కసిగా చూస్తూ సైలెంట్గా అక్షిత్ వీల్ చైర్ నడిపించుకుంటూ కిందే ఉన్న బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి అక్షిత్ని కష్టంగా బెడ్ మీద పడుకోబెట్టాక తన కింద దుప్పటి పరుచుకొని కళ్ళు మూసుకుంది. ఆ కళ్ళ వెనక జరిగిన కాలం చేసిన గాయమే గుర్తుకు వస్తుంటే కళ్ళు తనకి తెలియకుండానే వర్షించాయి. నెక్స్ట్ అప్డేట్ ప్రోమో. ఇదంతా ఏంటి ఇవాన్ గారు? సాగర్ చెప్పిందంతా నిజమా? నేను ఈ ఇంటి గడప దాటిన దగ్గర నుంచి మీరే నన్ను చూసుకుంటూ వచ్చారా? ఎందుకు ఎందుకు ఇలా చేశారు? మిమ్మల్ని కాదనుకునే కదా నేను మీ నుంచి దూరంగా వెళ్ళిపోయింది. మరి ఎందుకు నా వెనకే ఉన్నారు మీరు? చెప్పండి. లేదంటే అప్పటికి నా మీద అనుమానం పోక మీ నుంచి దూరంగా వెళ్ళాక వేరే మగాడి దగ్గరికి వెళ్ళాలనుకున్నారా అని ఆవేశంగా అడిగింది ఇషిక. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.